హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది ఇప్పుడు ఏపీ హైకోర్ట్ జాబ్స్ రాసి ఈ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న క్యాండిడేట్స్ అందరిలో కూడా చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు, మిస్సిలేనియస్ డౌట్స్ అడుగుతున్నారు. సో అందుట్లో మీకు తెలియాల్సి ఉంది, ఓకేనా? సో ఇంతకుముందు జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు ఈ సంవత్సరం మార్పు ఏంటో తెలుస్తుంది. సో దాని గురించి చెప్పబోయే ముందు చాలా ఉన్నాయండి, ఒక ఫ్యాక్టర్ కాదు, చాలా 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 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ఇప్పుడు సమాధానం చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఉంటే హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ముందుగా ఫస్ట్ డౌటు ఏంటంటే, ఇప్పుడు వచ్చేసరికి నిన్న మనం ఒకటి మాట్లాడుకున్నాం, ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఒక స్మాల్ చేంజ్ నోటిఫికేషన్లో లేని దాని గురించి మాట్లాడుకుందాం. అయితే వన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎవరైతే మ్యారీడ్ అయి ఉన్నారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏంటంటే, సార్ మరి ఈడబ్ల్యూఎస్ ఓకే, హస్బెండ్ తరపు నుంచి తీసుకుంటాం, అయితే మరి ఇప్పుడు ఆధార్ కార్డులో కూడా ఫాదర్ నేమ్ తీపిచ్చేసి హస్బెండ్ పేరు పెట్టించాలా అని. సో మీరు ఒకటి గమనించాలి, మీరు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో మీ నేము ఎలా ఉండాలి? యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికెట్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలి? యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికెట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అయితే మరి ఆ 10th క్లాస్ సర్టిఫికెట్ ప్రకారమే ఆధార్ కార్డులో కూడా మీకు ఉంటాయి. 10th క్లాస్ సర్టిఫికెట్లో మీ ఫాదర్ నేమ్ చేంజ్ కుదురుతుందా? కుదరదు. అందుకని ఆధార్ కార్డులో కూడా చేంజ్ చేయటం అనేది కుదరదు అన్నమాట, ఓకేనా? ఇది మొదటిది. ఇంకొక డౌట్ వచ్చేసరికి అడుగుతూ ఉన్నారు ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత మా హస్బెండ్ మేము విడిపోయాం అనుకోండి. మరి ఇప్పుడు హస్బెండ్ తరపు నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలా, లేకపోతే ఫాదర్ తరపు నుంచి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలా? అయితే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు మీకు మ్యారీడ్ అని కనుక పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా హస్బెండ్ తరపు నుంచి కూడా ఉండాలి. ఎందుకంటే అక్కడ డైవర్స్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుందండి. ఒకవేళ డైవర్స్ అయి ఉంటే మాత్రం ఫాదర్ తరపు నుంచి మీరు తీసుకోవడానికి గార్డియన్ తరపు నుంచి కూడా ఉంటుంది, ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు డైవర్స్ తీసుకున్నది వేరు, మనస్పర్ధలు వచ్చి విడిపోయింది వేరు. కలవకుండా ఉండరు కదా, అడిగితే ఉద్యోగం వచ్చిందంటే ఎవరు కూడా హెల్ప్ చేయకుండా ఉండరు, ఎంతో ఇదైతే తప్ప. సో దీనికి సొల్యూషన్ అయితే ఇదేనండి, వేరే అయితే ఏమీ లేదు. ఇక ఇంకొక డౌటు చాలామంది అడుగుతూ ఉన్నది ఏంటంటే, కాల్ లెటర్స్ ఒక ఆర్డర్లో రావంటున్నారు, మొన్న డిఎస్సికి అదే జరిగిందంట కదా, నిజమేనా? అయితే ఇది జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు 10వ రాకుండా 11వ వచ్చింది కాల్ లెటర్. క్యాండిడేట్స్ వెళ్ళేసి కౌన్సిలింగ్ సెంటర్లో వాళ్ళ కాల్ లెటర్లో వాడు ముందోడు ఫ్రెండ్ అయి ఉండే వల్ల వెళ్తే అడిగితే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది, ఇలాంటివి ఏమంటే మా దృష్టికి తీసుకురండి, మేము వాటిని రెక్టిఫై చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మేము కట్ ఆఫ్ మార్కులు, జోన్లు అన్నీ కూడా కేటగిరీతో సహా పెడతాం, అందుట్లో ఏదన్నా పొరపాటు దొర్లితే అప్పుడు అడగండి మీరు, మేము కాల్ లెటర్లు ముందుది వెనక ముందు ఎట్లా పిలిచినా మీకు అనవసరం అని చెప్పేసి అంటం జరిగింది. అయితే ఇక్కడ వెళ్ళి ఒకవేళ మీ ముందు ర్యాంక్ కనుక మీకు వచ్చి మీ వెనకోడికి కనుక కాల్ లెటర్ వచ్చినట్టయితే మీరు వెళ్ళి కౌన్సిలింగ్ సెంటర్లో కనుక్కోవచ్చు. అదంటే 16,700 పోస్టులు దగ్గర ఉన్నాయి కాబట్టి చాలామందిని కౌన్సిలింగ్ పిలిచారు. ఇక్కడ 1,500 నుంచి 3,000 వరకు పోస్టులే కాబట్టి అంతమందిని పిలవరండి, అంత ఇదవుతుందని కూడా నేను అనుకోవట్లేదు. అయితే ఇంకొక డౌటు ఎక్కువ శాతం మంది అడుగుతున్నారు, ముఖ్యంగా లేడీసు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్టు ఇప్పుడు పేరెంట్ పేరు మీద కానీ హస్బెండ్ పేరు మీద కానీ తీసుకోండి అంటున్నారు, రెండూ తీసుకోండి వీలైతే అంటున్నారు. ఒకసారి ఇచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇంకోటి కుదరదు కదండి, సంవత్సరం కానీ 6 నెలల వరకు ఇవ్వరు కదా ఇంకో సర్టిఫికెట్ అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులకి వీటి కోసం వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ దగ్గర రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇలా ఇటు తరపు నుంచి తీసుకున్నారు, ఇటు తరపు నుంచి తీసుకున్నారని చెప్పేసి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీ హస్బెండ్కి కూడా 8 లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి గనక దాటినట్టయితే అసలు మీకు ఏ ప్రాబ్లము ఉండదు, ఇచ్చేస్తారు. అటు ఎంఆర్ఓ ఇచ్చే వాళ్ళకు ప్రాబ్లం ఉండదు, ఇటు తీసుకునే మీకు కూడా ప్రాబ్లం ఉండదు. 8 లక్షల పైబడి వచ్చే వాళ్ళకు, ఆదాయం మించిపోయిన వాళ్ళకు ఇప్పుడు ఐటీ రిటర్న్స్ కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్లు వాళ్ళ వైఫ్లు కూడా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారు అని చెప్పేసి బోగస్ సర్టిఫికెట్లు అని చెప్పేసి మొన్న, అందుకే సెలక్షన్ లిస్ట్ లేట్ అయింది అంటున్నారు. ఓకేనా? సో ఇట్లాంటివి లేకుండా ఉన్నట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లము కూడా ఉండదండి. ఇంకా ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేస్తారు, క్వశ్చన్ పేపర్ మాకు కష్టంగా వచ్చింది, మరి మాకు ఎన్ని మార్క్స్ వరకు ఆడేదానికి ఛాన్స్ ఉంటుందంటే, నాకు తెలిసి మొన్న 2-3 మార్కులు కలిపినట్టున్నారండి డిఎస్సి. దాంట్లో 2-3 మార్కులు యాడ్ చేసినట్టున్నారు దాంట్లో. మరి మీకు వచ్చే క్వశ్చన్ పేపర్ని బట్టి, దాని నార్మలైజేషన్ అప్లై చేసిన ఫార్ములాని బట్టి మీకు మారేదానికి ఛాన్స్ ఉంటుంది. 3 మార్కులు వస్తాయని మాత్రం నేను చెప్పలేను. ఓకేనా? సో నార్మలైజేషన్ అప్లై చేసిన తర్వాత ఎంత వస్తే అన్ని మార్కులు. ఇంకా చాలామంది అడిగేది, మీరు 66, 69 కూడా కట్ ఆఫ్ చెప్పారు, మరి 39, 40 వచ్చిన వాళ్ళకి కూడా గతంలో జాబులు వచ్చినాయి అంటే, నేను చెప్పింది అన్ని పోస్టులు కాదండి, కొన్ని కాంపిటీషన్ ఉన్న పోస్టులు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేశారు ఎక్కువ శాతం వరకు. ఇవాళ రోజున టైపింగ్ ఎవరండి నేర్చుకునేది? టైపింగ్లో చాలా తక్కువ ఉంది కాంపిటీషను. సిస్టమ్ వచ్చిన తర్వాత, ల్యాప్టాప్లు వచ్చిన తర్వాత ఈ టైపింగ్ మీద చాలామంది తగ్గించేశారు. ఇదివరకు నేర్చుకునేవాళ్ళు బాగా, లేడీస్ కూడా. ఓకేనా? సో కొన్నిటికి డ్రైవర్ పోస్టులు ఇలాంటి వాడికి చాలా తక్కువ కట్ ఆఫే ఉంటుంది, మీరు దాని గురించి భయపడే పనిలా. ఇంకా ఇంకోటి మెయిన్గా అడుగుతున్నారు, స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందండి అని చెప్పేసి. స్కిల్ టెస్ట్కి వాళ్ళు సెపరేట్గా పిలుస్తారండి దానికి. ఓకేనా? సో మీకు కాల్ లెటర్ ఎలా పంపిస్తారో అలాగే దాన్ని వాళ్ళు అక్కడ, ఇప్పుడు టైపింగ్ టెస్ట్ ఉంది 50 మార్క్స్కి, అది పిలుస్తారు. వెహికల్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది డ్రైవర్లకి, పిలుస్తారు. ఓకేనా? స్టెనోగ్రాఫ్ షార్ట్ హ్యాండ్ది ఉంటుంది టెస్టు, పిలుస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా? సో అదనమాట. సో ఇంకా అడుగుతున్నారు రేపు ఎల్లుండిలో రిజల్ట్స్ వస్తాయా అండి అని. నేను ఎగ్జాంపుల్ చెప్పానండి, వాళ్ళ రేపు అంటే దగ్గరలోనే ఉన్నాయని అర్థం. ఓవరాల్గా అయితే మీరు ఇప్పుడు చెప్పినవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికెట్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయిన దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి క్యాస్ట్ సర్టిఫికెట్. దీనికి సెపరేట్ వీడియో చేస్తాను నేను. ఓకేనా? కట్ ఆఫ్ మార్క్స్ ఇంకా అడుగుతున్నారు, ఇంకా దాని మీద తెలుసుకొని నేను చెప్తానండి.